నమస్తే అండి. నేను మీ కాపీలో నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం కేజీ టు పీజీ యూట్యూబ్ ఛానల్. ఇగురం కేజీ టు పీజీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి విద్యా సమాచారాన్ని అంతా కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే ఇంటర్మీడియట్ చదివి ఊరికే ఉంటున్నా, అసలు ఏం చేయాలో తోస్తలేదు అనుకున్నటువంటి వాళ్ళకు కేవలం ఇంటర్మీడియట్తో లాయర్ అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం. ఇంటర్మీడియటే కాదు, డిగ్రీతో 3 సంవత్సరాల లా కోర్సు చేయొచ్చు దీని ద్వారా. సో ఇంటర్మీడియట్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు లాయర్గా స్థిరపడాలనుకుంటే చాలా బాగుంటుంది. ఈ లాయర్ యొక్క గొప్పతనం మామూలుగా చూస్తే తెలియదు. ఎవరైనా కేసులో ఇరుక్కొని అనవసరంగా కేసుల పాలైనటువంటి వాళ్లకు చాలా అనుభవం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేయని తప్పుకు ఇరుక్కొని ఎట్లా బయటపడాలో తెలియదు. ఆ సమయంలో లాయర్ దగ్గరికి వెళ్తే తను ఎంత ప్రొలాంగ్ చేస్తాడు, ఆ లాయర్ కోరుకున్నటువంటి డిమాండ్ ఏంది అనేది అప్పుడు అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇది టచ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి. సో చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవు, నేను ఎక్కువ ప్రిపేర్ కాలేకపోతున్నా, నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నా, నా నాలెడ్జ్కి ఉద్యోగం వస్తలేదు అని అనుకున్నటువంటి వాళ్ళకు ఈ కోర్సు చాలా బెటర్ అండి. సో వాళ్ళందరూ కూడా లా కోర్సు చదివి మీ సొంత తెలివితో, మీ సొంత నాలెడ్జ్తో మీరు ఎంత కష్టపడతారో, మీరు ఎంత చేస్తారో అంతవరకు సంపాదించుకునేటువంటి గొప్ప అవకాశం ఈ లాలో ఉంటుంది. అందుకొరకే ఈ లా సెట్కి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తప్ప మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అనేది పెట్టాడు. ఏ వయసు వాళ్ళైనా లా సెట్ రాయొచ్చు, ఏ వయసు వాళ్ళైనా ఈ లా కోర్సు చేసి లాయర్గా స్థిరపడవచ్చు. సో ఈ ఆలస్యం ఎందుకు, ఇంత చెప్పడం కంటే అసలు లా సెట్ అంటే ఏంటిది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఈ సంవత్సరం ఎప్పటి వరకు అవకాశం ఉన్నది అనే విషయాలన్నీ కూడా మనం నోటిఫికేషన్లో చూద్దాం పదండి. సో మనం ఇక్కడ చూస్తున్నాం స్క్రీన్ పైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి లా సెట్. ఈ లా సెట్లో 2 ఉంటాయి, లా చేయడానికి, లా కోర్స్ అయిపోయినటువంటి వాళ్ళు పీజీ చేయడానికి. సో ఇదంతా కూడా డీటెయిల్ నోటిఫికేషన్ మనకి ఇచ్చిండు. సో టీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లా సెట్ 2025 ఇది 3 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎవరి కోసం అనంటే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకు 3 సంవత్సరాలు అండి. డిగ్రీతో చేసేటువంటి వాళ్ళకు 3 సంవత్సరాలు. ఈ 5 ఇయర్స్ ఎవరికి అంటే ఇంటర్మీడియట్ ద్వారా చేసేటువంటి వాళ్ళకు 5 సంవత్సరాలు. సో ఇట్లా మీరు ఇంటర్మీడియట్ ద్వారా 5 సంవత్సరాల లా కోర్సు చేసి ఈజీగా లైఫ్లో సెటిల్ కావచ్చు. ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇక్కడ 3 సంవత్సరాల ఎల్ఎల్బి చేయాలి అని అంటే మనం ఇక్కడ చూడొచ్చు. 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలి అని అంటే ఏదైనా డిగ్రీ కంప్లీటెడ్గా పాస్ అయ్యి ఉండాలి. అంటే చూడండి, డిగ్రీ ఒకటే కాదు, 10th ఇంటర్ డిగ్రీ 10+2+3 ప్యాటర్న్ ఉండాలి. 10+2+3 అంటే 10th చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి. 10th చదివి ఓపెన్ డిగ్రీ చేస్తా అనుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. లేదంటే ఇంటర్మీడియట్ చదివి ఓపెన్ ఇంటర్ చేసి డైరెక్ట్ డిగ్రీలోకి వెళ్తే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ 10+2+3 ఫార్మాట్లో ఖచ్చితంగా చదివి ఉండాలి. ఇందులో మళ్ళీ జనరల్ వాళ్ళకి ఏమో 45% మార్కులతో క్వాలిఫై అయి ఉండాలి అంటే డిగ్రీలో. ఓబీసీలు అయితే 42% మార్కులు క్వాలిఫై ఉండాలి అంటే బీసీలు, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇట్లా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక ఎస్సీ ఎస్టీలకు 40% మార్కులతో క్వాలిఫై అయి ఉండాలి డిగ్రీలో. ఇది ఎల్ఎల్బి కాబట్టి 3 సంవత్సరాల డిగ్రీకి సంబంధించినటువంటి చెప్తున్నాను. లేదు నాకు డిగ్రీలో చాలా తక్కువ మార్కులు ఉన్నాయి అని అంటే అట్లాంటి వాళ్ళకు కూడా వెసులుబాటు ఉంది. అంటే 45% లేవు నాకు, నేను ఓపెన్ కేటగిరీ, నాకు 43% ఉన్నది అని అంటే ఇన్ కేసు నీకు కనుక ఏదైనా పీజీ ఉంటే గ్రాడ్యుయేషన్లో 45 కానీ 42 కానీ 40 కానీ పర్సెంటేజ్ లేని వాళ్ళకి ఏదైనా పీజీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ బీఈడి కానీ ఉంటే అందులో ఈ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది అని అంటున్నాడు. డిగ్రీ లేదా పీజీలో ఈ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది అని అంటున్నాడు. ఇది ఒక మంచి అవకాశం. ఇదే కాదు, సేమ్ ఇట్లనే 5 సంవత్సరాల ఇంటర్మీడియట్ కూడా సేమ్, 5 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సు కూడా సేమ్ 10+2 ప్యాటర్న్ ఉండాలి, 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అండ్ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ లేదంటే పాలిటెక్నిక్, 2 సంవత్సరాలు ఉండేటువంటి డిప్లొమా కోర్సు పాలిటెక్నిక్ ఉంటుంది కదా. సో ఈ డిప్లొమా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి అయితే పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పర్సంటేజ్ ఇది కూడా సేమ్. సో ఇక్కడ 44.5, 41.5, ఇక్కడ 39.5 ఇట్లాంటి ఉన్నప్పుడు దీన్ని రౌండ్ ఫిగర్గా 40 చేస్తారు. ఇదేమో 45గా పరిగణిస్తారు, దీన్ని 42గా పరిగణిస్తారు. బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక దీనికి చూడొచ్చు ఏజ్ లిమిట్, నో ఏజ్ లిమిట్ అండి, ఎవరైనా రాసుకోవచ్చు. ఎవరిని ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అన్నట్టుగా మనకైతే ఇచ్చిండు. ఏ వయసు అయినా సరే, మీకు 90 ఏళ్ళు ఉన్నాయా, చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, రాసుకోవచ్చు. మీకు మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోయాయి. డిగ్రీ అన్నా ఉండాలి 40% మార్కులతో, లేదు అని అంటే ఇంటర్ అన్నా ఉండాలి 45% మార్కులతో. సో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది, మీరు లాయర్ కావచ్చు. మరి ఖచ్చితంగా ఈ డిగ్రీ ఇంటర్ ఖచ్చితంగా పాస్ కావాలా, అయిపోయి ఉండాలా అంటే ఈ సంవత్సరం చదువుతూ పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుర్రో వాళ్ళు కూడా ఎలిజిబులే. కానీ
కౌన్సిలింగ్ సమయానికి ఈ లాసెట్ యొక్క కౌన్సిలింగ్ ఉంటుంది కదా, ఆ సమయానికి మీ దగ్గర మెమో ఉండాలి, మీరు పాస్ అయ్యి ఉండాలి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇదే కాదు, ఎల్ఎల్ఎం కోర్సుకు సంబంధించి కూడా, అంటే లాయర్ కోర్సులో కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ లాయర్ ఉన్నటువంటి వాళ్ళు లాయర్ కోర్సులో పీజీ చేసేందుకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్. ఇప్పుడు మనం లాసెట్కి సంబంధించి చూద్దాం. పీజీ లాసెట్ అనేది తర్వాత వీడియోలో చూద్దాం. ఇక దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషను అండ్ మార్కులు మనకు పట్టిక రూపంగా ఇచ్చిన చూడొచ్చు మీరు. 3 సంవత్సరాల దానికి, 5 సంవత్సరాల దానికి. ఇప్పుడు మాట్లాడుకున్నదే బ్రీఫ్గా పట్టిక రూపకంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ల సబ్మిషన్ వచ్చేసి మనకు 30 తారీఖు దాకా ఉన్నదండి. 30 తారీఖు దాకా పొడిగించిండు. ఇక్కడ ఫీజు వచ్చేసి 900 రూపాయలు ఉంది. సో 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్ కడితే సరిపోతుంది. ఇక్కడ పీజీ వాళ్ళకేమో 1100 రూపాయలు ఉన్నది. 900 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకు ఉన్నది. ఇక వితౌట్ లేట్ ఫీజు తోటి, అంటే లేట్ ఫీజు లేకుండా 15 నోటిఫికేషన్లు ఇచ్చిండు, కానీ ఈ డేట్ను పొడిగించడం జరిగింది. 30 వరకు పొడిగించారు. మనం అఫీషియల్ వెబ్సైట్లో మనం చూడొచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ మనకు నోట్ ఇచ్చిండు చూడండి, 30 తారీఖు 4వ నెల ఎక్స్టెండెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చిండు. ద లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద వితౌట్ లాస్ట్ ఫీజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 30/4/2025 అని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడనే డేట్స్ కూడా అన్ని ఉన్నాయి చూడండి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామ్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క టైం డేట్ కూడా ఇచ్చిండు. జూన్ 6వ తారీఖు రోజు, ఫ్రైడే రోజు లాసెట్కి సంబంధించి 3 సంవత్సరాలు, అంటే డిగ్రీ వాళ్ళకు, డిగ్రీ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళకి 6వ తారీఖు రోజు పొద్దున ఉంటుంది. పొద్దున 9:30 నుంచి 11 గంటల వరకు, అండ్ 12:30 నుంచి 2 గంటల వరకు. ఇదంతా కూడా ఆన్లైన్ అండి. ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ కూడా ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ ఈ డేట్ అయిపోయింది అని అంటే మీకు లేట్ ఫీజు తోటి 25వ తారీఖు 5వ నెల దాకా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. సో మీరు ఒకసారి చూసుకోండి. ఈ డేట్లు ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయండి, మారుతూ ఉంటాయి, కానీ ఇదైతే మారది లాస్ట్. ఎందుకంటే పరీక్షనే మనకు 6వ తారీఖు రోజు ఉన్నది కాబట్టి పరీక్షను రీషెడ్యూల్ చేయరు కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు 6వ నెల 6వ తారీఖు రోజు పరీక్షలు ఉంటాయి. సో అన్ని పరీక్షలు కూడా 3 సంవత్సరాల లాయర్ కానీ, 5 సంవత్సరాల లాయర్ కానీ, పీజీ ఎల్ఎల్ఎం కానీ, ఇవన్నీ కూడా ఫ్రైడే రోజే ఉంటాయి. ఆ రోజు ఫ్రైడే. సో ఇక్కడ చూడొచ్చు ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి, అండ్ ఆన్లైన్లో ఉంటుంది ఇది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంటుంది అని అంటే మనకు తెలుగు మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది. ఈ తెలుగు వాళ్ళకు తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, ఉర్దూ వాళ్ళకు కూడా ఉర్దూ అండ్ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కామన్గా అన్నిట్లలో ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్నే ప్రామాణికంగా చూడాలని చెప్తారు. ఇక ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ ఉంటాయంటే 17 ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది మొత్తం తెలంగాణలో. సో 33 జిల్లాలలో 17 జిల్లాలలో ఆన్లైన్ సెంటర్ అందుబాటులో ఉండే దగ్గర మనకు పరీక్ష రాయొచ్చు. ఆ 17 సెంటర్లను కూడా మనకి ఇచ్చిండు. హైదరాబాద్, నల్గొండ, సిద్దిపేట, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అండ్ హైదరాబాద్ నార్త్, కోదాడ, సత్తుపల్లి, నర్సంపేట, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి. హైదరాబాద్లో 4 ఉన్నాయి, ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ ఈస్ట్. ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ సెంటర్లలో మనం పరీక్ష రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ లింక్ ఉన్నది, ఈమెయిల్ ఐడి ఉన్నది. ఏమైనా డౌట్స్ ఉంటే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఎవరైతే లాయర్గా స్థిరపడాలని అనుకుంటారో ఇది మంచి సువర్ణ అవకాశం కాబట్టి లాసెట్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఈ లాసెట్ అప్లికేషన్ను ఆన్లైన్లో ఎట్లా చేయాలి, ఎట్లా మనం ఆ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి, మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తామన్న విషయాలను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక అప్లికేషన్ చేస్తూ వివరిస్తా. సో ఇదండి లాసెట్కి సంబంధించి. ఇంటర్మీడియట్తో అండ్ డిగ్రీతో మీరు లాయర్గా స్థిరపడేటువంటి ఒక గొప్ప అవకాశం కాబట్టి ఈ విషయాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే కనీసం ఒకరికైనా ఉపయోగపడవచ్చు. ఉపయోగపడితే వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. సో నేను ఆశించేది కూడా అంతే. నేను ఈ విషయం చెప్పడం వల్ల కనీసం ఒక్కరిద్దరికి ఉపయోగపడ్డా వాళ్ళు జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటారు. పలానా ఆయన ఉండే, ఆయన వీడియో చూస్తే నాకు కొద్దిగా తెలిసింది, దాని ద్వారా నేను అప్లై చేసుకున్నా, దాని ద్వారా నేను ఈరోజుకి స్థాయిలో ఉన్నా అని ఒక్కరు గుర్తించిన చాలు మన జీవితానికి అది సరిపోతుందనే ఉద్దేశం కొద్దిగా వీడియోలు చేస్తాను నేను. సో మీరు కూడా మీ వంతుగా ఈ వీడియోని షేర్ చేయండి, కనీసం ఒక్కరికన్నా ఉపయోగపడవచ్చు. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో మీ కాపీల నరేష్.